మాత్రమే కాదండి, నా ఫ్యామిలీ మొత్తము స్టార్ట్ అయ్యాము. మేము మాత్రమే కాదు, ఇంకో 4 ఫ్యామిలీస్ కూడా యాడ్ అవుతున్నాయి. ఎక్కడికో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూసేయండి. మొదలు పెట్టండి. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్. మనం ఎక్కడికైనా మూవీకి కానీ ట్రిప్స్కి కానీ వెళ్తే ఫస్ట్గా ఎంజాయ్ చేసేది చిప్స్. మనం ఇంట్లో ఎన్ని స్నాక్స్ చేసుకున్నా పిల్లలకైతే ఎస్పెషల్లీ యూత్ అయితే చిప్స్ చిప్స్ చిప్స్. ఆ చిప్స్ ఎక్కడైనా మా అబ్బాయి అయితే ఒప్పుకోడండి. అందుకే స్పెషల్గా టేస్ట్ చేసి మరి ఇక్కడ ఆగి తీసుకున్నాము. ఇక్కడైతే చిప్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు దగ్గరికి వచ్చేస్తున్నామండి మనం అనుకున్న లొకేషన్కి. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫైనల్లీ మన ఫామ్ హౌస్కి వచ్చేసామండి. బిజీ 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 సిటీ లైఫ్ నుంచి పచ్చటి పొలాల మధ్యకి వచ్చేసాము. ఇక్కడ మంచి ఫామ్ హౌస్, ప్లెజెంట్ వెదరు, సూపర్గా ఉంది. మీరు కూడా రండి ఒకసారి నాకు. స్టార్టింగ్ మనకు ఒక కన్వెన్షన్ హాల్ ఉంది. మనం చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకోవచ్చు. ఈ కన్వెన్షన్ హాల్లో మనం గెట్ టుగెదర్స్ కానీ చిన్న చిన్న ఈవెంట్స్ కానీ మ్యారేజెస్ కానీ చేసుకోవచ్చండి. ఒకసారి లోపల ఈ హాల్ కూడా ఎలా ఉందో చూద్దాము. ఈ హాల్ కెపాసిటీ వచ్చేసి 4 to 500 ఉంది. అండ్ ఇక్కడ 3 రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఈవెంట్స్ చేసుకునే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ డైనింగ్కి కూడా వీళ్ళు సపరేట్గా ప్లేస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ గాలి కూడా చాలా హాయిగా ఉందండి, చాలా చల్లగా ఉంది. ఇక్కడ చూడండి మా అబ్బాయిని, మేము షూట్లో బిజీగా ఉన్నామని చెప్పేసి వాడు ఒక్కడే పాపం కుస్తీలు పడుతున్నాడు ఎండలో. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఒక పెద్ద గార్డెన్ ఉంది. మనము ఈవినింగ్ పార్టీస్ కానీ డిన్నర్స్ కానీ ఇక్కడ కూడా 3 to 400 మెంబర్స్కి డిన్నర్ అరేంజ్ చేసుకోవచ్చు మనము. ఇప్పటి వరకు ఈ ఫామ్ హౌస్ పేరు చెప్పలేదు కదండి. ఈ ఫామ్ హౌస్ పేరు వచ్చేసి పాడ్ రిట్రీట్. ఈ పాడ్స్ అనేది ఈ ఫామ్ హౌస్కి స్పెషాలిటీ. ఒక 5 పాడ్స్ ప్రొవైడ్ చేశారు. ఈ పాడ్స్ చిన్న చిన్నగా క్యూట్గా భలే ముద్దొస్తున్నాయండి చూడడానికి. ఎంజాయ్ చేయడానికి ఇక్కడ వీళ్ళు స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ పూల్ హైట్ వచ్చేసి 4.5 feet ఉంది. ఎవరైనా కూడా హ్యాపీగా స్విమ్ చేయొచ్చు. ఈ పూల్లో కిడ్స్కి కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారు. సో పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్న పాట్స్, విత్ ఏసీ, ఇంకా బెడ్ లైట్స్, చిన్న బెడ్ మొత్తం నిండిపోయింది. సూపర్ కూల్ హస్బెండ్. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఎలా ఉందండి మీ పాడ్? ఎంజాయ్. ఎంత ఓపెన్ ప్లేస్ అయినా ఎంత చల్లగా ఉన్నా కూడా భానుడైతే తన ప్రతాపం చూపిస్తారు కదండి. అందుకనే ఒక్కొక్కరుగా పాడులోకి వెళ్ళిపోతూ ఉన్నాము. క్యాంప్ ఫైర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవచ్చు. క్యాంప్ ఫైర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. ఇక్కడ వీళ్ళు కిచెన్ కూడా ఇచ్చారు. అలాగే ప్యూరిఫైయర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ప్రొవైడ్ చేశారు. కాకపోతే మా వాళ్ళు అయితే ఎవరు సపోర్ట్ చేయలేదు. మేము బయట నుంచే తెచ్చుకున్నాము. రామేశ్వరం పోయినా ఏదో తప్పదంటారు కదా, అలా ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు కుక్ చేయడానికి.
పార్ట్సే కాకుండా ఇంకొక 3 రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ రూమ్స్ ఇవే. పార్ట్స్‌లోకి వెళ్లారు కదా! ఎవ్వరు బయటికి రావట్లేదని నేను అరిచేసరికి మళ్ళీ అందరూ బయటికొచ్చేసి అందరూ ఉప్పర్ మీటింగ్ ఏసారండి ఇక్కడ చెట్ల కింద హాయిగా. ఒక 10 మంది పెద్దవాళ్ళున్న ఒక ఇద్దరు పిల్లలున్నా కూడా సందడి వేరుగా ఉంటుంది గదా! ఈ బుడ్డిది మా కోడలు ఇదైతే చాలా సందడి చేసిందండి. అందరిని ఎంటర్‌టైన్ చేసింది. చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా పునరహరి చిగురు కోయగలవా. ఈ పాట మీలో ఎంతమందికి గుర్తుంది? నాకైతే ఈ బుడ్డిది చెట్టెక్కుతా అన్నప్పుడు అదే గుర్తొచ్చింది. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే ఇవన్నీ చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పటి పిల్లలకైతే ఇవన్నీ సాధ్యం కాదు. ఎంతైనా ఆ రోజులే వేరు కదండీ! ఇంకా లంచ్‌కి టైం అవుతుందండి. మేమైతే లంచ్ తినడానికి రెడీ అయిపోతున్నాము. బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ తినడానికి ఇంత హడావుడి ఉంటే, ఇంక ఇక్కడే కుక్ చేస్తే ఎలా ఉండేదో సందడి. అటి వదిలేది కొత్త వదిన అక్కేది హరితక్క నవ్వుతుంది. అన్ని బాగానే ఉన్నాయి, రిసార్ట్ బాగుంది, అంత బాగుంది. మరి ఫుడ్ పరిస్థితి ఏంటి? కడుపులో ఆకలేస్తుంది. అసలు వద్దు వద్దు, వెయిటింగ్ వద్దు. చాలా చూడు అక్కడ ఎన్ని అరేంజ్ చేసిందో చూడు, మొత్తం చూడు సంతు పన్నీర్ బిర్యానీ ఇదేంటి స్వీటా? జామున్ ఒకేసారి ఫేవరెట్. అది మసాలా సూపర్ కాంబినేషన్. బైంగన్. నాన్ వెజ్ లేదా? నాన్ వెజ్ అయితే మేము ప్యూర్ వెజిటేరియన్. అయ్యయ్యో, చేంజ్ అవ్వాలి. ఇలా అయితే ఎలా? లేరు. రైతా ఇంకా చిప్స్, ఓకే, క్యాబేజ్ పకోడీ, ఓకే. వావ్, స్టార్ట్ చేద్దామా? సూపర్. చలో చలో కుమ్మేద్దాం. ఆయన చెప్పండి, నువ్వు వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్లు ఇచ్చండి. నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. అంటే అన్ని కర్రీస్ కొంచెం కొంచెం ఇచ్చేయండి. కొంచెం తర్వాత మళ్ళీ మీకు ఏది కావాలని పిలిస్తే మీరు మొత్తం 1000 అయింది. ఎందుకంటే 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే, 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే. ఏంటి ఎంత ఉంది? ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు కదా. మా అక్క అన్ని ఇంటి బాధ్యతలు తీసుకొని అన్ని సర్దుతుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. స్టార్ట్ అయింది బాబు, స్టార్ట్ అయింది. బుడ్డిదాని గోల మళ్ళీ స్టార్ట్ అయింది. నువ్వెవరిని పెళ్లి చేసుకుంటావా? నన్ను చేసుకుంటే 2 ఎకరాలకే పెళ్లి చేసుకుంటాను. సంతు ఇది రికార్డు. నీకెందుకు పెంచుతాను? అది నీ కోపం ముందు. ఫస్ట్ బాగా ఇచ్చేసే తర్వాత భూములు అని చెప్పి భూములు ఇచ్చేసి బావకి సరిగ్గా ఏమిస్తావు? సగం సగం గోల్డ్ ఇంకేమిస్తావు? సగం చాక్లెట్స్.
కాదే ఏ బావ కావాలి ఏ బావ కావాలి ఈ బావ నా బావనా అదొద్దు యుఎస్ఏ బావా యుఎస్ బా చిన్న బా ఎన్ఆర్ఐస్ ఓన్లీ చిన్న బావ పేరు ఏం పేరే సరే చిన్న బావ పేరు ఏం పేరు అమ్మా చూస్తున్నారు కదా మా సంతు ఏమో మాకు కొరియోగ్రఫీ చేస్తుంది, ఆ బొడ్డిదేమో మా చిన్నోడిని పెళ్లి చేసుకుంటానంటుంది, వాడేమో యుఎస్ లో ఉన్నాడు. అంతా ఏం జరిగిందో ఫైనల్ కి సెకండ్ వీడియోలో చూడండి.